మాస్ మహారాజా రవితేజ గత కొంతకాలంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని ఫలితాలను అందుకున్నారు. ఒక విధంగా అతని సక్సెస్ రేట్ అంతా స్టడీగా ఏం లేదు. అయినప్పటికీ కూడా అవకాశాలైతే గట్టిగానే వస్తున్నాయి. వరుస సక్సెస్లు లేకపోయినా అప్పుడప్పుడు మాత్రం సాలిడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు అయితే సొంతం చేసుకుంటూ ఉన్నాడు. ముఖ్యంగా ప్రతి ఏడాది 3 సినిమాలు వస్తే మినిమం ఒక సినిమాతో అయినా గట్టిగా ఇంపాక్ట్ చూపిస్తూ ఉన్నాడు. క్రాక్ సినిమా తర్వాత రవితేజ మార్కెట్ కూడా కొంచెం పెరుగుతూ ఉంది. ఇక ధమాకా సినిమాతో మొదటిసారి 100 కోట్లను టచ్ చేసిన ఈ హీరో గత ఏడాది వాల్తేరు వీరయ్యతో మెగాస్టార్తో కలిసి మరో సక్సెస్ షేర్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే అవి అంతగా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్లో సక్సెస్ అయిన రైడ్కి రిమేట్గా ఈ సినిమా రాబోతుంది. ఇక మరోవైపు రవితేజ కామెడీ డైరెక్టర్ అనుదీప్తో కూడా ఒక సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది నుంచి ఈ కాంబినేషన్ పై అనేక రకాల గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. నిజానికి ఎప్పుడో ఈ కాంబినేషన్ సెట్స్ పైకి రావాలి. కానీ కథ విషయంలో రవితేజ కాంప్రమైజ్ కాకపోవడంతో దర్శకుడు ఇంకాస్త ఎక్కువ టైం తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ కాంబినేషన్లో రాబోతున్న కాన్సెప్ట్ గురించి మరొక లీక్ హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో రవితేజ ఒక దొంగగా కనిపించబోతున్నట్లు సమాచారం. దొంగ పోలీస్ కాన్సెప్ట్ లో దర్శకుడు అనుదీప్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ కొత్త చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రవితేజ కెరీర్ లో దొంగగా కనిపించిన సినిమాలు బాగానే వచ్చాయి. దొంగోడు, విక్రమార్కుడు లాంటి సినిమాలతో అతను బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత కిక్ సినిమాలో కూడా అతను చేసిన పాత్ర దాదాపు అలాంటిదే. ఇక దొంగల ముఠ, దరువు, కిలాడి లాంటి సినిమాల్లో కూడా రాబరీలు చేస్తూ తనలో దొంగ క్యారెక్టర్ ను హైలైట్ చేశారు. గత ఏడాది వచ్చిన టైగర్ నాగేశ్వరరావు కూడా ఒక దొంగ బయోపిక్. ఇక ఇప్పుడు అనుదీప్ దర్శకత్వంలో కూడా దొంగ పాత్రలో కనిపించబోతున్నాడు. మరి ఈసారి రవితేజ దొంగ క్యారెక్టర్ తో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.